హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే చాలా టేస్టీగా ఉండేటువంటి మటన్ దోసకాయ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. ఈ కర్రీ లిక్విడ్గా ఉంటే ఈ దోసకాయ మటన్ కర్రీ అంత టేస్ట్ ఉండదండి. అందుకని అలా నేనైతే చిక్కగానే చేస్తానండి. ఇది చాలా బాగుంటుందండి. చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి, దేనిలోకైనా సరే చాలా టేస్టీ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగుంటుందండి. దోసకాయ మటన్ కర్రీ. దీని తయారీ విధానం అయితే మీకు చూపిస్తానండి. చూసారా, నేనైతే అరకిలో మటన్ తీసుకున్నానండి. దానికి సరిపోయే విధంగా అరకిలో దోసకాయనైతే తీసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర తీసుకున్నానండి. దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. తర్వాత మటన్ అయితే శుభ్రంగా కడిగేసేసి పక్కనైతే పెట్టుకున్నానండి. దానిలోకి ముందుగా పసుపుని యాడ్ చేసుకున్నానండి. తర్వాత సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. మటన్కే కాదండి, దోసకాయకి కూడా సరిపోయే విధంగా వేసుకోండి కారమును, ఉప్పు కూడాను. తర్వాత మనం దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోవాలండి. తరువాత మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి వెజిటేబుల్స్ను కూడా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కొత్తిమీర, పుదీనా అన్నిటినీ వేసుకొని కలిపేసేసుకొని పక్కన ఉంచుకుందామండి. మసాలా మొత్తం ముక్కలకంతా బాగా పట్టాలండి. నేను చూపించే విధంగా మీరు కూడా కలపెట్టేసేసుకోండి. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. ఇది చూసారా, బాగా కలిసిపోయిందండి మసాలా అయితే. ఇప్పుడు దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకొని ఉంచుకుందామండి. మసాలా అంతా ముక్కలు బాగా పీల్చి టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ ఈ విధంగా చేస్తే. తర్వాత ఈ దోసకాయ కూరలోకి అయితే గరం మసాలా మొత్తాన్ని కూడా మనం యాడ్ చేయవండి. కొన్ని రకాలు మాత్రమే వేసుకుంటాము. నేనైతే ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు ఇవి మాత్రమే వేస్తానండి ఈ కర్రీలోకి. మిగతావి వేయనండి, మసాలా బాగోదని. తర్వాత వాటిని వేయించుకుందామండి. తర్వాత ఎండు కొబ్బరిని, చిన్నులపాయ రెబ్బల్ని తీసుకుందామండి. దీన్ని మిక్సీ చేసి ఉంచుకుందామండి పౌడర్ లాగాను, గరం మసాలా పౌడర్ని. తర్వాత నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి. సరిపడినంత ఆయిల్ని కూడా వేసుకొని నూనె కాగిన తరువాత ఇందాక మనము మసాలా మొత్తం పట్టించి ఉంచుకున్నటువంటి మటన్ కూడా యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయలు కానీ ఏమీ మనం ఆయిల్లో ఫ్రై చేయించాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే మటన్లో మొత్తం కలిపి పెట్టేశాం కాబట్టి అండి. ఇప్పుడు ఈ మటన్ మొత్తాన్ని కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. దీనిలోంచి చాలా వాటర్ అయితే బయటకు వస్తుందండి, మసాలా వాటర్ అంతా. చూసారా, మసాలా వాటర్ తోటే మటన్ దాదాపుగా ఉడికిపోతుందండి. మనము ఒక గంట పాటు పక్కన నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి మటన్ కూడా తొందరగానే కుక్ అయిపోతుందండి. ఈ లోపల మనము దోసకాయనైతే చెక్కు తీసి ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకుందామండి. చూసారా, మసాలా వాటర్ అంతా మగ్గిపోయి నూనె బయటికి వచ్చేసేసి మటన్ అయితే ఉడికిపోయిందండి దాదాపుగా. ఇప్పుడు కొంచెం దోసకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకుందామండి. కొంచెం పెద్ద ముక్కలుగానే కోసుకోండి దోసకాయని. ఈ కూరలో దోసకాయలు కూడా వేసేసుకొని కలపెట్టేసుకుందామండి ఒక్కసారి మనం. చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా చూస్తుంటేనే. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి దోసకాయ మటను. తర్వాత మనం ఇందాక కొట్టి పెట్టుకుంటున్నటువంటి మసాలాను కూడా యాడ్ చేసుకుందామండి. మొత్తం ఒక్కసారి కలపెట్టేసుకుందామండి గెంటెతోటి మటన్ని, దోసకాయని, మసాలా అంతా కలిసే విధంగా. నేనైతే దగ్గరికే చేస్తానండి. ఇది లిక్విడ్లా ఉంటే బాగోదండి దోసకాయ వేసినప్పుడు మటన్లోను. తర్వాత చాలా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనము కుక్కర్ పెట్టిన తర్వాత దోసకాయలో కూడా వాటర్ అనేది బయటకు వస్తుందండి. చూసారా, కుక్కర్ అయితే పెట్టేసి నేను 3 విజిల్స్ వచ్చే విధంగా ఉడికించుకున్నానండి. నాకైతే సరిపోయింది 3 విజిల్స్ తోటేనే. ఎందుకంటే ఇందాక మసాలా వాటర్ తోటే మటన్ చాలా వాటికి కుక్ అయిపోయిందండి నాకు. చూసారా, ఎంత టేస్టీగా ఉండేటువంటి దోసకాయ మటన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, పూరీలోకి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు సర్వింగ్కి రెడీ అయిపోయిందండి కర్రీ అయితే.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూసారా ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే దోసకాయ మటన్ రెడీ అయిపోయింది.